శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరం గుర్తుపెట్టుకోండి, స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం. 2024 సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. ఈ క్రోధి నామ సంవత్సరంలో ఆ పరమశివుని యొక్క అనుగ్రహం పొంది కోట్లను సంపాదించి దాచిపెట్టుకునేటువంటి రాసుల జాబితా చెప్తున్నాను. ఈ 4 రాసులలో మీ రాసి ఉండాలని కూడా ఆ పరమశివుణ్ణి వేడుకోండి. రివీల్ చేస్తున్నానండి. మొట్టమొదటి రాశి కన్యా రాశి. రాసి పెట్టుకోండి. కన్యా రాశి వారికి 2024 సంవత్సరం అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఆకస్మికంగా డబ్బు సంపాదన పెరగబోతుంది. మీరు కోట్లు కొల్లగొట్టబోతున్నారు కన్యా రాశి వారు. నెక్స్ట్ కుంభరాశి వారు. కుంభరాశి కూడా అద్భుతమైనటువంటి రాశినండి. కుంభరాశి వారు కూడా ఈ నెల అంటే ఈ మాఘమాసం నుండి వీరి యొక్క జీవన విధానంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి మంచి అద్భుతమైనటువంటి రాశి అండి. వృషభ రాశి భూతత్వము, శుక్రుడు అధిపతి. నెక్స్ట్ తులారాశి. మీకు చెప్తున్నాను కదా, తులారాశి వారు ఎక్కడ ఉన్నాడో ఒక్కసారి సంప్రదించండి, నన్ను ఒకసారి ఫోన్ లైన్లో కలవండి అని పదే ఎందుకు చెప్తున్నానండి. వృషభ, తుల, కుంభ, కన్య ఎంత అద్భుతమైనటువంటి రాశులు తెలుసా? బ్రహ్మాండంగా ఉంటాయండి. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా పరమశివుడి అనుగ్రహం ఎందుకు వీళ్ళకి కలుగుతుందంటే 2024 సంవత్సరం ఇవి మొత్తం ప్లస్ చేస్తే 8వ నంబర్ 6వ నంబర్ వస్తుంది. 8/6 కాంబినేషన్ అంటారు దీన్ని. ఈ 8/6 కాంబినేషన్లో ఇక్కడ గమనించండి, శనీశ్వరుడు 4 కీలకమైనటువంటి పదవులను దక్కించుకున్నాడు. ఒకటి మంత్రిగా తనే ఉన్నాడు, సైన్యాధ్యక్షుడిగా తనే ఉన్నాడు, మేఘాధిపతిగా తనే ఉన్నాడు, ఆర్ఘాధిపతిగా కూడా తనే ఉన్నాడు. కుజుడు రాజుగా వ్యవహరిస్తున్నాడు. కానీ కుజుడు రాజుగా అంటే ఇక్కడ మనకు గమనించండి, లాండ్ అండ్ ఆర్డర్స్ కాపాడేటువంటి వాడు ఈ యొక్క శనీశ్వరుడే. అంటే సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి. అంటే ఎవడైనా తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పు చేస్తే ఆ తప్పును శిక్ష పడే విధంగా శనీశ్వరుడు తన్ని ఇబ్బంది పెట్టేస్తాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఓన్లీ మన తెలుగు ప్రాంతాలలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతంలోనే ఎవరెవరైతే డబ్బును ఎక్కువగా సంపాదించుకొని బ్యాంకులలో పక్కన ఎక్కడ లాకర్లలో కానీ ఎక్కడెక్కడెక్కడో దాచిపెట్టుకున్నారనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది, డబ్బులన్నీ బయటకు వచ్చేస్తాయి. వాళ్ళ మీద లేనిపోని కేసులు పడతాయి, వాళ్ళందరూ కూడా జైల్లో ఊచలెక్క పెట్టుకుంటారు. మూడో విషయం, ఎవరికైతే అక్రమ సంపాదనతో ఆస్తులు కూడగట్టుకున్నారో వాళ్ళు బయటకు వచ్చేస్తారు. మొత్తం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మాఘమాసం దాటిన తర్వాత నుండి మొత్తం ఈ ఉగాది కొత్త సంవత్సరం ఉండేది. అది ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం. శుభకృతు బాగానే సంపాదించారు. క్రోధి నామ సంవత్సరం ఏంటంటే కోపంగా అధర్మంగా నడిచేటువంటి వారికి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే బయటికి మనకు ఎలకలు లోపల కన్నంలో ఉన్నటువంటి ఎలకని ఏం చేస్తారు, వాటిలో పొగ పెట్టేసి ఆ ఎలకను ఆ కన్నంలో నుంచి బయటికి తీసుకొస్తారు. అంటే ఎవరైతే అక్రమ సంపాదనతో సంపాదించి కోట్ల రూపాయలు, లక్షల కోట్లు సంపాదించారో వారికి శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. దీనిలో ఎవరైనా సరే, ఎంత రాజకీయ నాయకులైనా, పెద్ద బిజినెస్ మెన్లైనా, ఉన్నత అధికారులైనా ముప్పు ఉంటుందనే చెప్తున్నాను ఈ 2024 సంవత్సరంలో. అంటే ధర్మబద్ధంగా నిజాయితీగా మీరు ఒకటే చేయాలండి. మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం అంటే మనం ఏమని చెప్తారంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దానికి తప్పుని పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మనిషి ఎప్పుడైనా నువ్వు లాయర్ దగ్గర, మనకు జడ్జి దగ్గరికి వెళ్ళారనుకోండి, లేదంటే ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళారనుకోండి, తప్పు చేశానని ఒప్పుకుంటే ఒక 50% అయినా శిక్ష తక్కువ పడుతుంది. అలాగా ఇక్కడ శనీశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఈ 2024 సంవత్సరానికి శనీశ్వరుడే కాపాడేటువంటి వాడు, లా అండ్ ఆర్డర్ని కాపాడేటువంటి వాడు కూడా శనీశ్వరుడే. అందుకే తప్పు ఒప్పుకోండి. ఏదైనా సమస్య మనసులో సంకల్పం చేసుకోండి, అయ్యా శనీశ్వరయ్య నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి తప్పు ఒప్పుకోండి.
ఒక్కని ఈ నెల 24వ తారీఖున శని హోమం తలపెట్టబోతున్నాను. ఆ శని హోమంలో మీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానే మీరు పాల్గొనే అవకాశం ఇస్తున్నాను. తప్పకుండా మీరు ఇక నుంచి అయినా మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ముందుకు నడిచే విధంగా మీరు ముందుకు నడవండి. ఖచ్చితంగా మీరు బాగుపడతారండి. ఇక నుండి అంచెలంచెలుగా ఎదగాలి మీరు. చెప్తున్నాను కదా, శని భగవాను ఆశీస్సులు పొందాలి. ఇంకొకటి ఏంటంటే మీకు ఎంత పవర్ఫుల్ చెప్పానా, కుంభరాశిలో ఉన్నాడు శనీశ్వరుడు. ఇప్పుడు ప్రజెంట్ తన సొంత ఇంట్లోనే ఉన్నాడు. అతనికి 1000 ఏనుగుల శక్తి లభించబోతుంది ఈ కుంభరాశిలో ఉన్నప్పుడు. దాన్ని దాటుకోవడానికి ముక్కోడి దేవతలు కూడా అసలు వాళ్ళ వశం కాదు శనీశ్వరుని ఆపడానికి. శని చాలా నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తి. అతనికి రికమెండేషన్లో పనిచేయవు. నువ్వు ఏదైనా తప్పు చేసావు అనుకోండి, నువ్వు మినిస్టర్తోని, ఎమ్మెల్యేతోని, ఉన్నతాధికారులతోని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసావు అనుకోండి, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నది ఎవరు? శనీశ్వరుడు. శనే కదా సైన్యాధ్యక్షుడు. శనికి నువ్వు రికమెండేషన్ చేపిస్తే ఏమవుతుంది? రికమెండేషన్స్ కనుక నువ్వు అవలంబించి అతనికి చేయించావు అనుకోండి, నీ మీద ఇంకా 1000 రెట్ల కోపాన్ని ప్రదర్శిస్తాడు. నీకు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినా వింటాడు. ఇప్పుడు పరమశివుడు ఉన్నాడు అనుకోండి, పరమశివుని దగ్గరికి వెళ్ళి, అయ్యా పరమశివుని శరణు కోరావు, నేను చెప్తాలే అని పరమశివుడు శనీశ్వరుని ఆజ్ఞాపించాడు. శనీశ్వరుడు ఏం చేస్తాడు? అయ్యా మంచిదేనయ్యా, నేను అతని పక్కకు పెడతానులే, మంచిగా అతను చేపిస్తానులే అని అంటాడు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం దర్శనం కోసం చేసుకొని నీ ప్రాయశ్చిత్తం చేసుకున్నాం అనుకోండి, వెంకటేశ్వర స్వామి కూడా నీకు రికమెండ్ చేసి శనీశ్వరుని చెప్తాడు. శని వింటాడు, ఓకే నేను చూసుకుంటాలే అంటాడు. కానీ చూసుకోడు. ఎందుకంటే శని ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా, ఎలాంటి పెద్ద పెద్ద ఫైరోలు చెప్పినా ధర్మాన్ని కాపాడే వింటారు. పెద్దవాళ్ళు చెప్పారు, ఈ సీట్లో కూర్చోబెట్టింది వాళ్ళే కాబట్టి వింటాడు, చేస్తా అంటాడు. కానీ ఏం చేయడు. అతని మీద ఇంకా కక్ష సాధింపు చర్యగా కూర్చోబెట్టి నష్టాల పాలు చేస్తూ ఉంటాడు. అందుకే శని ప్రభావం ఉన్నప్పుడు ఏళ్ళనాడు శని నడుస్తున్న మకర రాశి, కుంభరాశి, మీనరాశి వారు కానీ, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి మరియు వృశ్చిక రాశి, మనకు ఈ అర్ధాష్టమ శనో వృశ్చిక రాశి, కర్కాటక రాశికో అష్టమ శని నడుస్తుంది. ఈ 5 రాశులు మీరు ఎంత చేసినా కూడా శనీశ్వరునికి శని హోమం ద్వారానే మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. ఈ నెల 24వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి అర్హత వహించాల్సిందే. అలాగే 12 రాశులకు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకు చెప్తున్నానంటే, శని తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు 12 రాశులు చేసుకోవచ్చు. శని తన స్వక్షేత్రంలో లేకపోతే కేవలం అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాడు శని నడుస్తున్న వారు మాత్రమే చేసుకోవాలి, మిగతా వాళ్ళు చేసుకోకూడదు. కానీ ఈ అవకాశం ఈ 12 రాశులకు ఈ యొక్క మాసంలో వచ్చింది. శని ఎప్పుడైతే కుంభరాశిలో ఉంటాడో అప్పటి వరకు మీరు అన్ని రాశులు తప్పకుండా కుటుంబం మొత్తం కూడా టోటల్గా ఇంట్లో ఏ రాశి ఉన్నా కూడా కుటుంబం మొత్తం, కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ శని హోమంలో పాల్గొనవలసిందే. అదేవిధంగా పరమశివుడి అనుగ్రహం పొంది ఈ మాఘమాసం నుండి వీరు కోట్లకు పడగలెత్తబోతున్నారు. శూన్యమాసం, ఈ యొక్క పుష్యమాసం శూన్యమాసం 11వ తేదీతో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మాఘమాసంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనకు పరమశివుడి అనుగ్రహం కలుగుతుందండి. ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. విదేశాలకు వెళ్ళగలుగుతారు, వ్యాపారాలు చేయగలుగుతారు, చదువులో మంచి ఏకాగ్రత వస్తుంది, వ్యాపారాలు బాగా ఉంటుంది, వివాహం జరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, రావాల్సిన డబ్బులు వస్తాయి, రుణ బాధల నుంచి బయటపడిపోతారు. ఇలా అన్ని రకాలుగా ఈ 2024వ సంవత్సరంలో తులారాశి వారు, వృషభ రాశి వారు, కుంభరాశి వారు, కన్యారాశి వారు, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారికి తప్పకుండా మేలు జరుగుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. దానికి మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. మీరు చూసేటువంటి అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం న్యూమరాలజీ మరియు ఆస్ట్రాలజీలో తప్పకుండా లభిస్తుంది. కాబట్టి వీలైతే నేను చెప్పినట్టు అంటే ఈ 24వ తారీఖున జరిగేటువంటి శని హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. 12 రాశుల వారు రాబోయే సంవత్సరాల్లో శని మనకు ఎలాంటి ఇబ్బందులు తలెట్టాడు, మనకు చక్కగా ఆశీస్సులు అనేది కురిపిస్తాడు, చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం కలుగుతుంది, అనే విధాలుగా మీరు సక్సెస్ అవుతారు.
కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.